మొన్నటి వరకు మన దేశాన్ని భారీ వర్షాలు భయపెట్టాయి. కుండపోత వానలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కుండపోతగా వానలు కురిశాయి. చాలా చోట్ల క్లౌడ్ బర్స్ట్ జరిగింది. వరదలతో రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. ఇల్లు, పంటలు మునిగిపోయాయి. గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. ఈ ఏడాది వర్షాల వల్ల మన దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులను చవిచూశారు. మన దగ్గర అంటే వర్షాలు, వరదలు చాలా సాధారణం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ ఎడారి దేశాల్లో కనిపిస్తున్నాయి. కుండపోత వానతో ఆ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల అబుదాబి, దుబాయ్తో పాటు నగరాల్లో జనజీవనం గందరగోళానికి గురైంది. కొన్ని గంటల పాటు ఎక్కడి వారు అక్కడ ఆగిపోయారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు తలపించాయి. ఫలితంగా ప్రయాణాలు చేసేవారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో శుక్రవారం పలు విమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. సెలవులకు సిద్ధమవుతున్న వేళ కుండపోత వానలు కురుస్తూ ఉండడంతో స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సహాయక చర్యలు నిర్వహించడానికి రంగంలోకి దిగాయి. ఇక ఇదిలా ఉంటే దుబాయ్, అబుదాబి పట్టణాల్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీద నీరు నిలిచిపోవడంతో కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేయాలని దుబాయ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో నగరంలోని బీచ్లు, పర్యాటక ప్రదేశాలు, పార్కులను తాత్కాలికంగా మూసివేసింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్పితే ఇల్లు దాటకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరద తీవ్రతను తక్కువ అంచనా వేయొద్దని, అది ఏ నిమిషంలోనైనా ప్రమాదకరంగా మారవచ్చని షార్జా సివిల్ డిఫెన్స్ అథారిటీ సూచించింది. దోహా, ఖతార్లలోనూ ఇటువంటి పరిస్థితే కనిపించింది. ప్రస్తుతం యుఏఈలో కురుస్తున్న వర్షాలతో 24 ఏళ్ల నాటి రికార్డ్ బ్రేక్ అయిందంటున్నారు ఇక్కడ అధికారులు. అలానే గత ఏడాది కూడా భారీగా వరదలు దుబాయ్ని ముంచెత్తిన సంగతి తెలిసిందే. తక్కువ వ్యవధిలో భారీ వర్షం కురిస్తే దానికి తగ్గట్టుగా వాన నీరు వెళ్లిపోయేలా డ్రైనేజీ వ్యవస్థ, అండర్ పాస్ నిర్మాణాలు లేవు. ఈ పరిస్థితే ఆకస్మిక వరదలకు కారణంగా తెలుస్తుంది. వరదల నేపథ్యంలో అప్రమత్తమైన స్థానిక మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అలానే ట్రావెల్ అడ్వైజరీలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.